కార్మికులకు కనీస వేతనాల పెంపుతో మంచిర్యాల జిల్లా చెన్నూరులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నేతలు. కార్మికులకు వేతనాల పెంపుపై సంతోషం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. సర్కార్ నిర్ణయంతో 1,11,00,000 మందికి లబ్ధి జరుగుతుందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్మికుల కష్టాలు తొలగించేందుకు వివేక్ కృషి చేస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా కార్మిక మైనింగ్ కల్పన మంత్రులు శ్రీ గడ్డ వివేక్ వెంకటస్వామి గారు కార్మికుల పక్ష నిలబడి ఈరోజు సుమారుగా 1,11,00,000 మందికి వేతనాలు పెంపు చేయడం జరిగింది. దానికి గాను కార్మికులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరి గత ప్రభుత్వంలో 2 జోన్లుగా విభజించడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మరి 3 జోన్లుగా విభజించి ఫస్ట్ జోన్ కింద మరి మున్సిపల్ కార్పొరేషన్ కింద 1 జోను, గ్రామీణ ప్రాంతాల కింద 1 జోన్ కింద మరి వివిధ స్కిల్స్, సెమీ స్కిల్స్ మీద, హెవీ స్కిల్స్ మీద మరి వారికి తగిన రీతిలో మరి స్కిల్స్ కింద మరి వేతనాలు పెంచడం జరిగింది. దానికి గాను కార్మికులందరూ కూడా ఈ చెన్నూరు మున్సిపాలిటీలోని కార్మికులందరూ కూడా ఎంతో విజయాలు పంచిపెట్టుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. మరి కార్మికుల పక్షపాతిగా మరి కాకా కుటుంబం ఎప్పుడూ ముందంజలో ఉంటున్నది. మరి గీత్ కార్మికుల కోసం కూడా వివేక్ వెంకటస్వామి గారు కూడా ఎన్నో పోరాటం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మరి సింగరేణి మరి రిటైర్డ్ కార్మికుల కోసము మరి వంశకృష్ణ గారు కూడా పెన్షన్ పెంచే విధంగా ఎన్నో పోరాటాలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా మరి వివేక్ వెంకటస్వామి గారు మరి ఓపెన్ కాస్ట్ కింద ఉన్న గనులను కూడా చెన్నూరులోకి ఇవ్వడానికి కూడా ఎంతో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా కార్మికుల పక్ష నిలబడి ఎన్నో సేవలు చేస్తున్న వివేక్ వెంకటస్వామి గారి సేవలను చూసి మరి ఎందరో కూడా సంతోషపడుతున్నారు. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మరి పట్టణ ప్రముఖులు, మరి కార్మికులు ఈరోజు బాణసంచ వేసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.